అందువల్ల నేను ఫైనల్గా చంద్రబాబును ఒకటే కోరుతా ఉన్నా, నిన్న మీరు చెప్పిన మాటల్లో నిజం ఉంటే గోదావరి మీద నిర్మిస్తున్న సమ్మక్క సాగరు, సీతమ్మ సాగరు, వార్ధా, కాళేశ్వరం థర్డ్ ప్రాజెక్టు విషయంలో మాకు అభ్యంతరం లేదు. గోదావరిలో చాలా నీళ్లున్నాయి. నిన్న మీరే చెప్పినారు 1000 టీఎంసీలు సముద్రంలో కలుస్తున్నాయి అన్నారు కదా. మరి ఎందుకు ఈ ప్రాజెక్టులకు అడ్డు తగులుతున్నారు? ఎందుకు ఈ ప్రాజెక్టులను వ్యతిరేకిస్తున్నారు? మా భయం ఏంటంటే ఇప్పటికే చంద్రబాబు నాయుడు గారు గోదావరి బోర్డు మీద ట్రిబ్యునల్ వేయాలని అడుగుతున్నాడు. గోదావరి నది మీద మళ్ళీ ఆడ ట్రిబ్యునల్ పడితే ఏండ్ల తరబడి అలా ఇరుక్కపోతాయి, ఈ ప్రాజెక్టులు బయటకు రావు. ఇవి నికర జలాలు, మాకు హక్కుగా ఉన్న నీళ్లు. వీటిని ఎందుకు అడ్డుకుంటున్నారు? రాయండి కేంద్ర ప్రభుత్వానికి, సిడబ్ల్యూసీకి లేక సమ్మక్క సాగర్, సీతమ్మ సాగర్, వార్ధా, కాళేశ్వరం థర్డ్ టీఎంసీకి అనుమతులు ఇవ్వండి, ఆంధ్రప్రదేశ్కి అభ్యంతరం లేదు అని లేఖ రాసి మీ చిత్తశుద్ధి నిరూపించుకోవాలని నేను కోరుతా ఉన్నా. అదేవిధంగా మీ దత్తత జిల్లా, వలసల జిల్లా, ఫ్లోరైడ్ జిల్లా అయినటువంటి మహబూబ్ నగర్, నల్గొండ జిల్లాలకు నిర్మిస్తున్నటువంటి పాలమూరు ఎత్తిపోతల పథకానికి, దిండి ఎత్తిపోతల పథకానికి, కల్వకుర్తికి 40 టీఎంసీల నీటి కేటాయింపు విషయంలో మాకు అభ్యంతరం లేదు అని కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాసి మీ చిత్తశుద్ధి నిరూపించుకోవాలని చెప్పి నేను కోరుతా ఉన్నా.